తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండోసారి సీఎం అయిన కేసీఆర్ మరింత ఉత్సాహంతో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పట్టు సాధించిందన్న నమ్మకం కుదిరిన తర్వాత కేసీఆర్ దృష్టి జాతీయ రాజకీయాలపై పడింది. ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే పనిలో బిజీ అయ్యారు. ఓవైపు చంద్రబాబు కూటమి ఏర్పాటుకి తీవ్ర స్థాయిలో శ్రమిస్తుండగానే కేసీఆర్కి పోటీగా రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ని పూర్తిగా తన కొడుకు కేటీఆర్ చేతిలో పెట్టిన కేసీఆర్ ఇకపై తాను కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ఆయన అనేక రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలకు తెరదీశారు. ముందుగా ఏపీలోని శారద పీఠాన్ని దర్శించి అక్కడ రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందుకుని రాజకీయ పర్యటనలకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. కేసీఆర్కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆయన నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాదు క్రమం తప్పకుండా తిరుమల వెంకన్నని సందర్శించుకుని ముడుపులు చెల్లించుకుంటారు. ఇక ఆయనలో మరో కోణం కూడా ఉంది. తన మేలు కోసమే కాకుండా ప్రజల మేలు కోరుతూ భారీగా ఖర్చు పెట్టి యాగాలు చేయడం కేసీఆర్ ప్రత్యేకత. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రాజశ్యామల యాగం చేశారు. పూర్వం రాజులు అధికారం నిలుపుకునేందుకు ఈ యాగం చేసేవారు. శ్రీరాముడు కాలం నుంచి రాజశ్యామల యాగం ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతఖండాన్ని పరిపాలించిన మహాచక్రవర్తులందరూ రాజశ్యామల యాగం చేసిన వారి. కేసీఆర్కి ఈ యాగం గురించి చెప్పింది శారద పీఠాధిపతి. ఆయన ఇచ్చిన సలహాతో ఈ యాగం చేయడం, ఆపై ఎన్నికల్లో ప్రజాకూటమిని మట్టి కరిపిస్తూ తిరిగిలేని విజయం సాధించడం తెలిసిందే. ఇక తన ఆసక్తిని దేశ రాజకీయాలపై మళ్లించిన కేసీఆర్ దానికి సంబంధించి కూడా ఓ బ్రహ్మాస్త్రం లాంటి యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం వైజాగ్లోని శారదపీఠం సందర్శించిన సందర్భంగా కేసీఆర్ తన గురువు స్వరూపానందేంద్ర స్వామితో దీర్ఘంగా చర్చించారు. దేశంలో ఉన్న ప్రజల క్షేమం కోసం శాస్త్రచండీ మహాయాగం నిర్వహించడం మంచిదని స్వామీజీ సలహా ఇచ్చారట. అయితే ఈ మహాయాగం చేయడానికి అనువైన సమయం చూసుకోవాలని, లేకపోతే ఎంత నిష్ఠతో యాగం చేసినా ఫలితం దక్కదని స్వామీజీ స్పష్టం చేశారట. ప్రస్తుతం సంక్రాంతి పండుగ మాసం నడుస్తుండటంతో జనవరి చివరిలో ఈ సహస్రచండీ మహాయాగం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యాగం చేస్తే కేసీఆర్కి దేశంలో ముఖ్యమైన పదవి దక్కే అవకాశాలున్నాయని ఆధ్యాత్మిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత కొంతకాలంగా కేసీఆర్ దేశ ప్రధాని పదవికి అన్ని విధాలుగా అర్హుడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.